హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బియ్యం పిండితో గారెలు. ఇవి ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోతాయి. దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందు ఒక ప్యాన్లో 1 కప్పు చిక్కటి మజ్జిగ తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు వరకు వాటర్ కలుపుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం మెత్తగా క్రష్ చేసిన అల్లం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న బియ్యం పిండి మామూలు పొడి బియ్యం పిండేనండి, తడి బియ్యం పిండి ఏం కాదు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మనం స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనకిది ఒక 5 నిమిషాలకే గట్టి పడుతుందండి, కాబట్టి ఉండలు కట్టకుండా కంటిన్యూస్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడ్డాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి మనకి 5 నుంచి 10 నిమిషాల్లోనే బాగా దగ్గర పడి ఇలా ముద్దలాగా అవుతుందండి. చూసారు కదా, ఇలా చక్కగా గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక చేతికి నూనె రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని గారెల్లాగా ప్రెస్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇలా ఒక 4-5 రెడీ చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి. ఇవి నూనెలో వేశాక వెంటనే అస్సలు కదపకూడదండి. ఇవి ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇలా పైకి వచ్చిన తర్వాతనే నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఇవి మనం బియ్యం పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. అలాగే ఎంతో క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆయిల్లోంచి తీసుకుంటే సరిపోతుందండి. ఇవి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఎంతో త్వరగా కూడా అయిపోతాయి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.